సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు భద్రాచలం శ్రీరామచంద్రుడికి సంబంధించిన ఒక వివాదం అనేది ఇప్పుడు అది కోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. గత 3 శతాబ్దాలుగా శ్రీరామచంద్రుడు అనేది అనే విధంగా ప్రస్తావన కానీ అక్కడ కళ్యాణోత్సవాలు జరగటం కానీ జరుగుతుంది. అయితే హఠాత్తుగా 2012 నుంచి శ్రీరామనారాయణుడు అని ఆయన్ని ప్రస్తావించటము, ఆ గోత్రనామాలు మార్చటము ఈ రకంగా చేశారని చెప్పేసేసి కొంతమంది భక్తులు ఆవేదనతో ఉన్నారు. అసలు ఏంటి ఈ కాంట్రవర్సీ ఏంటి? అసలు ఈ కాంట్రవర్సీకి సంబంధించిన అసలు ఆగమ శాస్త్రం కానీ లేదంటే శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయి? ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి రామకృష్ణమాచార్యులు గారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలోని ఆగమ శాస్త్ర ఫ్యాకల్టీకి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన అడిగి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణమాచార్యులు గారు. నమస్కారం అండి. నమస్కారం. అదేనండి, ఇప్పుడు అసలు ఈ భద్రాచల శ్రీరామచంద్రుడు అని మన ఊహ తెలిసిన దగ్గర నుంచే కాకుండా కొన్ని శతాబ్దాలుగా మనం పిలుస్తూ ఉంటాము, కొలుస్తూ ఉంటాం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అసలు ఈ కాంట్రవర్సీ అనేది ప్రేక్షకుల కోసం చెప్పండి, ఆ తర్వాత దాని వివరణ ఇద్దరు గారు. అంటే ఇందులో మనం దీన్ని కాంట్రవర్సీగా చూస్తే అది అలానే అనిపిస్తుంది. నిజానికి ఆ రాముల వారంటే ఎక్కడైనా రాముల వారే, అందులో ఏమి సంశయం లేదు. అదేండి. అయితే మనకి ఎన్నో రకాలైనటువంటి ఆగమ సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాముల వారిని మనం అనేక దేవాలయాల్లో చూస్తాం. ప్రపంచమంతా కూడా మరి అయోధ్య మొదలుకొని ఎన్నో చోట్ల శ్రీరామచంద్రమూర్తిని మనం నిల్చొని ఉండగా ధనుర్బాణాలు ధరించి పక్కన సీతాదేవి లక్ష్మణ స్వామితో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. రాముడు ఎప్పుడు కూడా చతుర్భుజుడుగా ఉండడు, ద్విభుజంగానే ఉంటారు. అంటే 2 చేతులే ఉంటాయి. మనకి వెంకటేశ్వర స్వామి ఇతర దేవతలు విష్ణు రూపాల్లో చతుర్భుజాలతో స్వామివారి కనిపిస్తూ ఉంటారు. ఆయనకి చతుర్భుజుడు అనేటువంటిది విష్ణువుకి ఒక ముఖ్యమైనటువంటి పేరు. అయితే భద్రాచలంలో మాత్రం రాముల వారు శంఖచక్రాలతో చతుర్భుజాలతో అక్కడ వేయించేసి ఉన్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అక్కడున్నటువంటి స్థల పురాణం. దానిని అనుసరించి వాళ్ళు ఏమంటారంటే పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించేటువంటి శ్రీరాముడి యొక్క కైంకర్యాలు నిర్వహించేటువంటి అర్చక స్వాముల యొక్క నిర్ణయం ఏమిటంటే ఇది శ్రీరామచంద్రమూర్తే, వాళ్ళకి కూడా ఆయన శ్రీరామచంద్రమూర్తే, కానీ ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకత చతుర్భుజాలతో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీరామచంద్రమూర్తి భక్తుడైనటువంటి భద్ర మహర్షి కోరిక మేరకు ఆ కొండపైకి వచ్చి వేంచేశారు కనుక ఆ స్వామి చతుర్భుజాలతో కూడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము శ్రీరామచంద్రమూర్తికి ఆయనకి తేడా లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఆయన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మేము చెప్పటం లేదు, అనేక తరాలుగా పూర్వం నుంచి ఇలానే సంప్రాప్తిస్తున్నది అనేటువంటిది భద్రాచలం అర్చకులు చేస్తున్నటువంటి వాదన. అదేందయ్యా, లోకమంతా ఒక దారి అయితే మీది మాత్రమే ఇంకో దారి అంటారేమిటి? లోకమంతా శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రుణ్ణి దశరథ మహారాజు యొక్క పుత్రుడిగా, సీతాదేవి జనక మహారాజుకు అల్లుడిగా గుర్తిస్తూ ఉంటే మీరు వేరేగా ఎలా గుర్తిస్తారు? వేరే రకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఏమిటి మీకు అని కొంతమంది అడుగుతున్నారు. మరి ఈ నిర్ణయం ఎవరు చేయాలి? మరి ఈ యొక్క వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థల పురాణము, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, అక్కడ భద్రుడు తపస్సు చేస్తే, రాముణ్ణి ప్రార్థిస్తే
వైకుంఠం నుంచి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శంఖచక్రాలని కూడా ఏ చేతిలో ఏది ఉంచుకోవాలో చూసుకునేంత సమయం కూడా తీసుకోకుండా కుడి చేతిలో ఉండాల్సినటువంటి చక్రాన్ని ఎడమ చేతిలో ఉండేటువంటి చక్రాన్ని కుడి చేతిలో పెట్టుకొని భక్తులని అనుగ్రహించటంలో శ్రీమన్నారాయణుడు శ్రీహరి ఏ రకంగా తన భక్తులకి అనుగ్రహాన్ని ఇవ్వడంలో ఎంత వేగంగా ఆయన స్పందిస్తారు అన్నదానికి గుర్తుగా వైకుంఠం నుంచి సాక్షాత్తు నారాయణుడే ఇక్కడికి ఆవిర్భవించాడు. అయితే ఈ భద్రుడు తలచింది ఎవరిని? శ్రీరామచంద్రమూర్తిగా ఆయన్ని తలచాడు. కాబట్టి ఆయన వైకుంఠం నుంచి వచ్చిన రామ నారాయణుడు, భద్రుడు తలచిన రాముడు, వైకుంఠం నుంచి వచ్చిన నారాయణుడు కనుక ఆయన రామనారాయణుడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే అలా చెప్పకపోతే 2012 నుంచి ఈ వివాదం రావడానికి కారణం ఏంటండి? అంతకుముందు ఎవరు చెప్పిన అలా చెప్పారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు సాక్ష్యాలతో విచారణ చేయాలి అంటే సాక్ష్యాలతో విచారణ చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పురాణాన్ని ఎవరైనా కాదంటారనంటే ఇది రికార్డెడ్. ఇప్పుడు ఏదైతే చాలా ప్రాచీనమైన పుస్తకాలన్నింటిలో కూడా ఇది రికార్డెడ్ గానే ఉంది. ఏది? భద్రాచలంలో భద్రుడు రాముడి గూర్చి తపస్సు చేస్తే వైకుంఠం నుంచి శ్రీహరి ఇక్కడికి విచ్చేశారు అనేటువంటి విషయంలో వివాదం లేదు. ఆ వచ్చిన తత్వము శ్రీహరి అయినా రాముడైనా ఎవరైనా కూడా సామాన్య భక్తులకి అంటే 99.99.99 మందికి ఈ విషయంలో ఆయన రాముడో శ్రీహరో ఎవరైనా కూడా ఎవరికైనా కూడా ఓకే. అంటే ఎవరో ఒక 10 మంది సామాన్య భక్తులకి తెలిసినంత వరకు కోసలరాజు దశరథుడి కుమారుడు, అప్పుడు ఆయన మానవ రూపంలో జన్మించాడు. ఇప్పుడు కృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళందరూ కూడా మానవ రూపంలో జన్మించిన విష్ణు అవతారం అయినప్పుడు కూడా ఇక్కడ మనకి తెలిసిన రామాయణం కానీ లేదంటే ఇక్కడ ప్రాచుర్యం చెందింది కానీ మనకి శ్రీరామచంద్రుడు కానీ సీతా మహాదేవ్ గానే ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసు. అట్లాగే ఆంజనేయుడు ఆయన శిష్యుడని ఇప్పుడు మనకు తెలిసిన రామాయణం కానీ ఇప్పుడు మనం చదువుకునే ఇప్పటివరకు సామాన్యుల యాంగిల్లో మాట్లాడుతున్నాను. తెలిసిన రామాయణం అదే అయినప్పుడు ఈ కొత్త అంటే ఇప్పటి వరకు ఈ 3 దశాబ్దాలుగా అదే విధంగా ఇప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ కాంట్రవర్సీని ఎందుకు రైట్ చేశారు అర్చకులు? అట్లా మనం అంటున్నాం అంతే. ఏది? ఇప్పుడు గత 2012 నుంచే ఇలా జరుగుతుంది అని. కానీ 2012 నుంచే ఏమి ఇలా జరగడం లేదు, అనాదిగా ఇదే పద్ధతి జరుగుతుంది అనేది అర్చకుల వాదన. అది కూడా మనం తీసుకోవాలి కదా. 2012 నుంచి ఎవరో పనిగట్టుకొని ఇది ప్రారంభించారు, ఇలా చెప్పడం ప్రారంభించారు అని చెప్పి కావాలని ఇలా అంటున్నారని చెప్పి వాళ్ళ వాదన. అంటే చిన్నజీయర్ స్వామి గారి పాత్ర ఏమైనా దీంట్లో ఉందంటారా? కొంతమంది అంటున్నారు. ఏమి ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకనంటే చిన్నజీయర్ స్వామి వారైనా లేకపోతే ఎవరైనా కూడా ఇందులో గోత్రాలని మార్చేసో లేకపోతే దేవుడి కైంకర్యానికి ఏదైనా విఘాతం కలిగించాలనో ఎవరు అనుకోరు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అర్చకులందరూ దీని మీద ఏకవాక్య తీర్మానంలో ఉన్నారు. అర్చకుల్లో ఎవరైనా పలానా మా తాతగారు అప్పుడు ఇలా చేయలేదు, అక్కడ చాలా మంది అనాదిగా పారంపర్యంగా వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తున్న అర్చకులు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా ఇలా కాదే ఇలానే అని చెప్పి ఎవరైనా భిన్నాభిప్రాయం ఉండుంటే మనం అప్పుడు ఆలోచించవచ్చు. ఎవరికో వేరే వాళ్ళకి అభ్యంతరం వచ్చిందండి. ఇప్పుడు తిరుమలలో కూడా అర్చావతారము అన్నప్పుడు ఏంటంటే వాళ్ళక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్పారు, ఆగమ శాస్త్రంలో అంటే ఆవిర్భావము ప్రాదుర్భావము అని అవతారాలు 2 రకాలు. ఆవిర్భావం అంటే ఏమిటి? భక్తుడు పిలుస్తున్నాడు, ఆవిర్భవిస్తాడు. అంటే నరసింహస్వామి ఎలాగైతే స్తంభం నుంచి అప్పటికప్పుడు ఆవిర్భావం చెందారో అప్పుడు తల్లి తండ్రి అటువంటి విషయాలు ఏవి ప్రస్తావన లేదు. అక్కడ నేరుగా స్వామి స్తంభంలో ఆవిర్భవించారు.
చేశారు. దీన్ని ఆవిర్భావము అంటారు. ఈ అవతారాల్లో ఇది ఆవిర్భావం. ప్రాదుర్భావము అని అంటే మాతృగర్భం నుంచి ఉద్భవించటం. ఇది రాముడు కృష్ణుడు. వీటిని ప్రాదుర్భావములు అంటారు. ఈ యొక్క ఆవిర్భావమా ప్రాదుర్భావమా, భద్రాచలంలో స్వామి ఆవిర్భావమా ప్రాదుర్భావమా? ఆవిర్భావం అయితే అంటే నరసింహస్వామి లాగా, మరి మత్స్యావతార మూర్తిలాగా, మరి కూర్మావతార మూర్తిలాగా అప్పటికప్పుడు ఆ విషయానికి గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుని రక్షించడానికి వచ్చిన మూర్తిగా ఇలా అప్పటికప్పుడు రావడాన్ని ఆవిర్భావమూర్తిగా అక్కడ పరమాత్మని చూడాలి. అంటే ఇప్పుడు ప్రాదుర్భావం అంటే ఏమో ఇంతకీ భద్రాద్రి రాముడు ఆవిర్భావం అంటారా ప్రాదుర్భావం అంటారా? ఇప్పుడు వాళ్ళు అనేది ఆవిర్భావం అని అంటారు. ఉమ్, ఇప్పుడు ఆవిర్భావమూర్తి అయితేనే అర్చామూర్తిగా వాళ్ళు చెప్పేటువంటి గోత్రం అనేటువంటిది సరైతుంది. ఎందుకంటే ఆయన ఆవిర్భవించినట్టుగానే తెలుస్తుంది కదా పురాణం ప్రకారం. అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం మనకు అక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటి? ఇప్పుడు ఎవరైనా దీన్ని అంగీకరించాల్సిందిగా ఏమిటి? భద్ర మహర్షి తపస్సు చేస్తే ఆయన అనుగ్రహించటానికి ఏ రకంగా గజేంద్ర మోక్షంలో ఆ యొక్క ముసలి ప్రార్థిస్తే అప్పటికప్పుడు స్వామి ఎలా వచ్చారో అలాగే ఈ యొక్క ఆర్తిని ఆయన్ని నేను రాముణ్ణి చూడాల్సిందే అనేటువంటి కోరికతో ఆయన ఆర్తితో పిలిచాడు కనుక ఆయన వైకుంఠం నుంచి సాక్షాత్తు అలానే విచ్చేశారు. ఈయన దర్శిస్తే ఆయనకి శ్రీరామచంద్రమూర్తిగా కనిపిస్తున్నారు. అంటే స్థల అది కనుకనే పురాణానికి రామాయణానికి, రామాయణం కూడా పురాణమే కదా, రామాయణానికి మధ్యలో వైరుధ్యం రామాయణం కూడా ఇతిహాసం. ఇతిహాసం. ఇతిహాసం ఈ స్థల పురాణానికి రామాయణ ఇతిహాసానికి మధ్య వైరుధ్యం ఎందుకు వచ్చిందంటారు? ఇక్కడ అంటే రామాయణానికి దానికి ఏం వైరుధ్యం రాలేదు. అంటే రామాయణం ఇప్పుడు మీరు చెప్పిన రాముడు ప్రకారం ఏంటంటే పుట్టాడు. ఈయన ఒక తల్లి కడుపున పుట్టాడని చెప్పేసి రామాయణం చెప్తుంది. దశరథుడికి కౌశల్యకి సంశయమేం లేదు. పుట్టినప్పుడు అని రామాయణం చెప్తుంది. ఇక్కడేమో భద్రుడు పిలిస్తే మళ్ళీ ఆయన సపరేట్గా ఈ రాముడు వేరు ఆ రాముడు వేరా అనే సంశయం వస్తుంది కదా సామాన్య భక్తుడికి. సంశయం అంటే వస్తుంది. ఇంతకీ కానీ ఆ గర్భంలో మానవుల గర్భంలో జన్మించిన రాముడా ఇక్కడ ఉంది, లేదంటే భద్రాద్రి ఈయన పిలిస్తే భద్రుడు పిలిస్తే డైరెక్ట్గా వైకుంఠం నుంచి ఈ ఈ ఎటైర్ తోటి అంటే ఇంగ్లీష్ పదము ఈ అవతారంతో వచ్చాడా? అది మంచి ప్రశ్నే. అయితే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలా వస్తే రాముడిగా ఆయన్ని మనం చూసినప్పుడు రాముడి యొక్క విగ్రహాలని మనం అనేక చోట్ల ప్రతిష్ఠించుకున్నాం. కానీ ఎక్కడ కూడా ప్రాచీనమైన ఇప్పుడు రాముడు స్వయంగా ఇక్కడ ఆవిర్భవించాడు, రాముడి గూర్చి తపస్సు చేస్తే ఇక్కడికి రాముడు వచ్చి అభయం ఇచ్చాడు, అలాంటి చరిత్ర కలిగినటువంటి రాముల వారి క్షేత్రాలు చాలా అరుదు, ఎక్కడ లేవు. భద్రాచలం అలాంటిది ఒకటి ఉంది. ఇంకొక క్షేత్రం తమిళనాడులో చెంగల్పట్టు దగ్గర, అక్కడ కూడా చతుర్భుజాలతో కూడినటువంటి రాముల వారి సన్నిధి ఉంది. ఒకటి మధ్యప్రదేశ్లో అక్కడ ఒక చోట ఓర్చాను ఒక ఊరుంది. అక్కడ రాముల వారి యొక్క చతుర్భుజాలతో కూడినటువంటి అక్కడ ఒక క్షేత్రం ఉన్నదన్నమాట. ఈ రకంగా కొన్ని క్షేత్రాలలోనే తపస్సు చేసి ఎవరైనా అక్కడ ఇప్పుడు అనేక చోట్ల శ్రీహరి శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి స్వామి స్వయంగా వచ్చి దర్శనమిచ్చారు. ఇలాంటి చరిత్రలు రాముడి గూర్చి చేసినటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క అవతారము, దాని తర్వాత ఆయన్ని ఉపాస్య దైవంగా పెట్టుకోవడము, అలాంటి విషయాలకు సంబంధించి అదొక తరహా. అవతారాలు అనేటువంటి వాటిల్లో రామోపాసన, కృష్ణుని ఉపాసించటం,
ఇలాంటి వాటి దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా నారాయణ తత్వాన్ని ఉపాసిస్తూ ఇష్టదైవాన్ని ప్రార్థించటం. విషయం కొద్దిగా లోతుగా వెళ్లకుండా కొద్దిగా సంక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తాను. విషయం ఏమిటంటే, మనం ఎలా దీన్ని చూడాలి, ఎలా భద్రాచలం అర్చకుల యొక్క దృష్టికోణం ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే మనకి ఈ సమస్య రాకపోను అని నా అభిప్రాయం. ఏమిటి వాళ్ళ దృష్టికోణము? భద్రుడు అనేటువంటి ఒక ఒక భక్తుడు తపస్సు చేశారు. ఎవరి గూర్చి తపస్సు చేశారు? రాముడి గూర్చి తపస్సు చేశారు. అప్పటికి రామావతారం అనేది పరిసమాప్తి అయిపోయింది. రామావతార పరిసమాప్తి తర్వాత భద్రుడు ఆ రాముడి గూర్చి తపస్సు చేశాడు. అప్పుడు రాముడు అవతారం తీసుకున్నది ఎవరు? శ్రీహరి శ్రీమన్నారాయణుడు వైకుంఠములో ఆయన ఉన్నారు. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి భద్రుడి యొక్క ఆ తపస్సు యొక్క వేడి, ఆయన ఆర్తి ఆయనకి తాకింది. అంతగా ఆ తపస్సు జరిగింది. అలా జరిగి ఆయనకి తాకిన వెంటనే అక్కడ ఆయన సాక్షాత్తు ఆ భక్తుడిని అనుగ్రహించడానికి ఆవిర్భవించారు. అంటే ఇక్కడ చిన్న అక్కడ ప్రశ్న అండి నాది. భద్రాచలంలో చిన్న స్వయంగా ప్రశ్న అండి నాది. ఇక్కడ రాముడు క్షత్రియ వంశంలో జన్మించిన దైవాంశ సంభూతుడైన మానవుడిగా ఇతిహాసాలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు దాని రామాయణ కాలం, ఇప్పుడు ఆ యుద్ధం జరిగింది అది చెప్తున్నారు. అంటే పర్ణశాలలో కూడా వీళ్ళు వనవాసానికి వచ్చినప్పుడు ఉన్నారని ఇక్కడ స్థల పురాణం ఒక రకంగా చెప్తున్నారు. మీరేమో ఇప్పుడు ఏంటి భద్రుడు కోరిక మీద అక్కడ ఆవిర్భవించిన రామనారాయణుడు వేరు, అట్లా క్షత్రియ వంశంలో దైవంశ సంభూతుడైన మానవుడిగా జన్మించిన శ్రీరామచంద్రుడు వేరు అనుకోవాలా? ఇద్దరు వేరు అనుకోవాలా? కాదు, వీళ్ళిద్దరిలో అట్లాగా నరసింహస్వామిగా వచ్చారు. అట్లాగా మనం ఎన్నైనా చెప్పొచ్చు. అంటే ఏంటంటే, కృష్ణావతారంలో వచ్చిన ఆ కృష్ణుడు వేరు, రాముడు వేరు. అలానే నరసింహస్వామి వేరు, లేకపోతే వెంకటేశ్వర స్వామి వేరు, లేకపోతే ఇలా మనం చూస్తే అందరు ఒకటే కదా. అంటే రాముడు కృష్ణుడికి సంబంధించి ఇప్పుడు అట్లాగే కృష్ణుడు కూడా యదువంశంలో జన్మించాడు. అంటే కొంత మానవులకు సంబంధించిన క్షత్రియులకు సంబంధించిన కానీ మానవులతో నేరుగా సంబంధం, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళ కింద వీళ్ళిద్దరిని చూపిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు మీరు చెప్పినట్టు నరసింహస్వామి సడన్గా వచ్చాడు. వీళ్ళిద్దరి విషయంలో మనకి ఏంటంటే ఇతిహాసాలు, కొంత చరిత్ర ఇతిహాసాలు మిక్స్ అయ్యి ఉంటాము. ఇవన్నీ జరగటం వల్ల మనం శ్రీరామచంద్రుడుగానే ఒక దైవాంశ సంపుతుడైన మానవుడిగానే గుర్తిస్తున్నాము. ఈ 2012 వరకు కూడా ఇక్కడ సామాన్య భక్తులందరూ కూడా ఆయన దశరథుడి కొడుకు అయిన శ్రీరామచంద్రుడు, అట్లాగే ఆయన గోత్రం కానీ ప్రవరలు కానీ ఇవన్నీ కూడా ఆ లీనియేజ్లో చెప్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎందుకు మార్చాల్సి వచ్చింది? లేదండి, అలా మార్చారు అనేటువంటి దానికి ప్రమాణం కోర్టులో వివాదం అదే కదండి. ఇప్పుడు అదే కోర్టులో తేలలేదు కదా. ప్రమాణము అంటే ప్రమాణం ఏమిటి? ఆ రోజు 2012కు ముందు మనకి టీవీలో ఏమొచ్చింది, రేడియోలో ఏమొచ్చింది, దానికి ముందు అక్కడ పుస్తకాల్లో చరిత్రలో విన్నవాళ్ళు ఏమంటున్నారు, ఇవి మనకి ప్రస్తుతానికి మనం ఎంచుకోదగ్గ ప్రమాణాలు ఏంటి? 2012 తర్వాత ఇవన్నీ వచ్చినప్పుడు 2010లో ఎలా ఉందో, 2000 సంవత్సరంలో ఎలా ఉందో, అలానే 1990లో ఎలా ఉందో మనం చూస్తే సరిపోతుంది కదా. చాలా చిన్న విషయం కదా. ఆ విషయం అర్చకులకి తెలీదా? 2000 సంవత్సరంలో ఇక్కడ ఏం ప్రవర చెప్పాము మనం, అది ఇప్పుడు ఎవరన్నా తీసి ఆ రోజు ఆకాశవాణి రేడియో స్టేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళకు కట్టినట్టుగా భద్రాచలం కళ్యాణాన్ని గూర్చి వింటూ వాళ్ళ ఊళ్ళలో కళ్యాణం చేసుకుంటున్న ఘట్టాలు మా చిన్నప్పుడు చెప్పుకున్నారు కదా. అవన్నీ ఇప్పుడు తీసి వినిపిస్తే కోర్టులో తేలిపోతుందిగా. కానీ అలా వాళ్ళు చాలా ధైర్యంగా అక్కడ ఉండేటువంటి ఎంతో మందికి సమాధానం చెప్పి ఈ విషయంలో ఇప్పుడు వాళ్ళకి ఈ రాముల వారిని రామనారాయణుడు అనంగానేనో అధికంగా వాళ్ళకు వచ్చే లాభం ఏమిటండి? అర్చకులకి ఏమన్నా కొత్తగా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కొత్త పేరు ఏమైనా వస్తుందా?
వాళ్ళు ఏమైనా అంటే కొత్తగా ఏమైనా అంటే ఇప్పుడు సాధిస్తారా దీంతో? జనరల్ గా శైవం వైష్ణవం వీటికి సంబంధించిన కొంత అంటే సాంప్రదాయాల మధ్య పోటీ ఉన్నట్టు క- దీంట్లో కూడా ఏదన్నా శైవానికి సాంప్రదాయాలకు సంబంధించిన పోటీ ఉందా? అవకాశమే లేదు కదా. వైష్ణవంలో కూడా అవకాశమే శాఖా లేదు. భేదాలు, వైష్ణవంలో కూడా శాఖా భేదాలు ఏమన్నా ఉండి అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి అంటారు? వైష్ణవం, వైఖానసం, పాంచరాత్రం అని రెండు పూజా పద్ధతులు ఉన్నాయండి. ఇక్కడ మనకి ఆంధ్రదేశంలో దేశమంతా కూడా 17-18 రకాల వైష్ణవ సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఎక్కడా కూడా వైష్ణవ సమాజంలో ప్రత్యేకమైనటువంటి వాళ్లకు ఉండేటువంటి భేదాల విషయంలో వచ్చే వివరాలు వేరు. అసలు వాటికి దీనికి ఏ సంబంధం లేదు. అదే శైవము అనేటువంటి సిద్ధాంతం వేరు, శైవం వేరు, వైష్ణవం వేరు. కానీ శైవం వైష్ణవం కాకుండా అద్వైత సిద్ధాంతం ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గొడవ చేస్తున్నారు. శైవానికి శివుడు దేవుడు, వైష్ణవానికి విష్ణువు దేవుడు. వైష్ణవం అద్వైత అంటే శైవం సిద్ధాంతం కాదండి. ఇప్పుడు వైష్ణవంలో ఉండే రెండు శాఖా భేదాల్లో ఇప్పుడు అర్చకులు ఏదన్నా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా లీనియేజ్ ఇదంతా తేడాగా చెప్తున్నారు కదా ఇద్దరు కూడా. అంటే జనరల్గా ఇది పండితులకు సంబంధించిన వ్యవహారం, లేదు కదా. సామాన్యుడికి ఒక పట్టాన అంతుపట్టదు. కానీ అవును, ఏంటంటే అవునవును. సాధారణంగా మనకు తెలిసిన విషయం కామన్ సెన్స్ తోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన గోత్రము, వాళ్ళకి సంబంధించిన లీనియేజీ వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, వీళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. అంటే ఒక దేవుడికి సంబంధించి మరి దాన్ని ఎంత పర్టికులర్గా తీసుకోవాలి అంటే మానవుడు అయితేనే ఈ గోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు లీనియేజ్లు. ఇప్పుడు సరే, దేవుడికి సంబంధించి దీనికి మీకు ఏముంటాయి? చాలా తేలిగ్గా చెప్తాను. ఒక 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 మంచి ర్యాకెట్ తయారు చేశారు అంతరిక్షంలోకి వెళ్ళేదాన్ని. ర్యాకెట్ తయారు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, బాగా గట్టిగా వాళ్ళిద్దరే పనిచేసి ర్యాకెట్ తయారు చేశారు. అదే, వాళ్ళిద్దరూ కూడా ఇది కరెక్ట్ అని వాదించుకున్నారు అనుకోండి, అదే, అప్పుడు సమస్య. ఏది కరెక్టో తేల్చాలంటే అదే, వాళ్ళిద్దరికన్నా బాగా చదువుకున్నా, ఇంతకు ముందు ర్యాకెట్ బాగా నడిపినా ఇంకొక ఆయన వచ్చి పరిష్కరిస్తాడు. అదే, ఇప్పుడు అసలు మీరు ఈ ర్యాకెట్ తప్పన్నాం అనుకోండి, అదే, దానికి విలువ ఉంటుందా? అట్లాగా భద్రాచలంలో పనిచేసే అర్చకులు ఎవరికి కూడా ఇందులో మతభేదం లేదు. అదే, ఏ ఇతర వాళ్ళకి కూడా వాళ్ళని కలిపెట్టే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే మనం ఎవరిని చెప్పడానికి, అక్కడ వ్యవస్థ పట్ల సమగ్రమైనటువంటి అవగాహన వాళ్ళకి, అంటే వాళ్ళు కావాలని ఇందులో చొప్పించడానికి ప్రత్యేకంగా ఏమి తేడా ఉందని నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు అద్వైత ఏమి లేదు. అద్వైత అద్వైత సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఇప్పుడు కాంట్రవర్సీ తెచ్చారంటారా? కాంట్రవర్సీ అంటే అంటే అద్వైత సిద్ధాంతం అనేటువంటిది వాళ్ళు నమ్ముతున్నారా? నమ్మితే అసలు కాంట్రవర్సీనే లేదు. ఎందుకు? రాముడైనా రామనారాయణుడైనా ఒకటే అవ్వాలి, అద్వైతం కనుక మరి ఏదైనా ఎందుకు ఒకటే అవ్వాలి. మరి ఎందుకు ఈ వాదన వస్తుంది? ఎందుకనంటే అండి, లోకల్లో ఏదన్నా తమాషగా ఏదన్నా బాగా ప్రచారం చేసుకోవటానికి, లేకపోతే ఏదైనా ఒక విషయం 10 మందిని ఆకర్షించేలాగా ఏదైనా ఒక విషయం వస్తే దాని పట్ల ఎంతో మంది ఏదో ఇట్లట అని మాట్లాడుకోవటానికి కాసేపు బాగుంటుంది. కాంట్రవర్సీ వస్తే ఎక్కడ రావాలి? సమస్య వస్తే అర్చకుల మధ్యనే గనక ఈ విభేదం ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు విషయమే. పోనీ ఏ సింహాచలం అర్చకులో, తిరుమల అర్చకులో, లేకపోతే ఇంకొక ఊరు అర్చకులో ఎవరన్నా అదే స్థాయి భద్రాచలం లాంటి స్థాయి దేవాలయాలు ఇంకొక చోట ఉండి వాళ్ళు కూడా ఏదో ఇలా కాదు భద్రాచలం వాళ్ళు చేస్తున్నది తప్పు, మేం చేసేది కరెక్ట్ అనేదన్నా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇద్దరిని కూర్చోబెట్టి మనం చెప్పొచ్చు. నాకు ఏ గుడి లేదు, ఏ గోపురం లేదు, నేను భద్రాచలం స్థాయి దేవాలయాన్ని నిర్వహించినటువంటి అనుభవం నా దగ్గర లేదు. నేను వచ్చి భద్రాచలంలో తప్పంటే ఎట్లాగండి? నాకు ఎట్లా హక్కు ఉంటుంది? దారిని పోయే వాళ్ళందరూ రాములు వారు తప్పు అంటాడు ఒక ఆయన, ఎవరో కృష్ణుడు తప్పు చేశాడంటాడు. వీళ్ళందరికీ సమాధానాలు చెప్తూ ఎందుకు పోవాలంటే ఎందుకు ఇప్పుడు ఎలా కుదురుతుంది? సామాన్య భక్తుడు శ్రీరామచంద్రుడుని కొలవాలా, రామనారాయణుడిగా భావించి కొలవాలా? ఎలా కొలవాలి ఇప్పుడు? ఎందుకంటే ఒక నేను చెప్పాను ఒక కదండి. నమ్మకం ఏర్పడుతుంది. శ్రీరామచంద్రుడు, సీతారామ
ఆ, రామాంజనేయ సమేతమైన ఆ, శ్రీరామచంద్రుడు అనేది ఒకటి అవును. మనకి ఒక రూపం అలానే ఉంటుంది సామాన్య భక్తుడు. సాక్షాత్తు ఏ శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు యొక్క కుమారుడిగా పుట్టి ఆయన మానవుడు ఎలా నడుచుకోవాలో లోకానికి నడచి చూపించి ఏ రకంగా ఈ లోకాన్ని ఉద్ధరించారో, ఏ రకంగా ఆయన అవతార పరిసమాప్తి చేశాక ఆయన్ని ఉపాసించిన వారందరికీ కూడా ఆయన మేలును చేకూరుస్తున్నాడో, ఆ రామచంద్రమూర్తిగానే ఈ యొక్క భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారిని కూడా చూడాలి. అదే ఆయనలాగే ఆయన్ని ఉపాసించాలి. అందుకే ఆ యొక్క దేవాలయం కూడా ఇదే రాముల వారి గుడి అక్కడ, అదే సీతా కళ్యాణమే అక్కడ జరుగుతోంది. ఇక్కడ చెబుతున్నదల్లా ఏంటంటే దశరథ మహారాజు యొక్క కుమారుడని చెప్పట్లేదు అంటారు. పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాన్ని అనుసరించకపోవట్లేదు అని రేపు ఇంకొకళ్ళు అంటే దానికి సమాధానం చెప్తారండి. ఇంకొక వర్గం లేస్తుంది, ఇక్కడ స్థల పురాణాన్ని అనుసరించట్లేదు అని అంటారు వాళ్ళు. అంటే అప్పుడేం చెప్తాము స్థల కాబట్టి పురాణానికి ఇతిహాసంలో చెప్పిన రూపానికి మధ్య వైరుధ్యం ఏర్పడింది అంటారు ఇప్పుడు. ఏర్పడలేదు. ఉమ్, అలా అలాగా అలాగ ఉంటే ఇలా చేస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆయన వచ్చినటువంటి ఇప్పుడు నరసింహస్వామిని విష్ణుమూర్తి అని అన్నాం అనుకోండి, తప్పండి, నరసింహస్వామి అనాలి అని అంటే అదే పెద్ద అందులో కాంట్రవర్సీ ఎక్కడిది? అదే చేస్తే కాంట్రవర్సీ, ఇప్పుడు మీరు కాంట్రవర్సీగా అయోధ్యలో ఉన్న చూస్తే కాంట్రవర్సీ. అయోధ్యలో ఉన్న బాలరాముడికి ఈ శ్రీరామచంద్రుడికి మధ్య ఇప్పుడు అంటే ఏమి అక్కడ తేడా లేదు. అక్కడ ఆయన గోత్రాలు కాదు, ఆయన ప్రవరలో ఎన్ని ఒకటి తిరుపతిలో ఉన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి, అయోధ్యలో ఉన్న రాముల వారికి, కంచిలో ఉన్న వరదరాజ స్వామికి, శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామికి, భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తికి, రామనారాయణకి ఎవరికి కూడా తేడా లేదు. పూజా విధానాలు కూడా 99% ఒకటే ఉంటుంది. అది ఏమిటి తేడా ఉంటుందంటే ఈ వివాదానికి అంతిమ పరిష్కారం ఏంటి చెప్పండి ముగింపుగా. ఇది వివాదమే కాదు, అదే పరిష్కారం. దీన్ని వివాదంగా చూడకూడదు అని తెలుసుకోవడమే పరిష్కారం. ఓకే ఓకే నమస్తే అండి. దీన్ని చెప్పండి చెప్పండి మంచిది సార్. చెప్పండి కంటిన్యూ చెప్తున్నారు కదా. దీన్ని దీన్ని వివాదంగా ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? ఒకళ్ళు వచ్చి రాముణ్ణి రాముడు కాదు అంటున్నారు అనగానే భయపడతాం. రాముణ్ణి రాముడి కాదు అని అన్నారు, సరే ఏమన్నారు? అదే రాముణ్ణి ఏమన్నా యేసుక్రీస్తు అన్నారా? అదే రాముణ్ణి ఏమన్నా ఇంకొకటి అన్నారా? రాముడు విష్ణువే అంటున్నారు. దీంట్లో సమస్య ఏంటండి? ఓకే సమస్య లేదు, ఓకే అవకాశం లేదు. వాళ్ళకి విఘ్నులైన పండితులు ఆ క్షేత్రంలో ఉన్నారు, వాళ్ళకి విధానాలు తెలుసు, వాళ్ళ అనాదిగా అక్కడ పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. చిన్నజీరి స్వామి వారి జోక్యం చేసుకున్నా అక్కడ ఉండేటువంటి దేవుణ్ణి తగ్గిచ్చేయాలనో, ఆయన ఇంకా పెంచి ఇంకా బాగా చేయాలి అనేటువంటి కోరికతోనే ఏమైనా చేస్తారు తప్ప కావాలని చెప్పి గందరగోళం చేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు. ఎవరైతే దీన్ని పెద్దదిగా చేసి చూపించాలని అనుకుంటున్నారో వాళ్ళకే ఈ ఉద్దేశం ఉంది అని భావించాల్సి ఉంటుంది. ఓకే కాబట్టి వివాదం లేని చోట వివాదం పుడుతోంది. కాబట్టి ప్రేక్షకులందరూ అర్థం చేసుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి, అయోధ్య రాముడు, శ్రీరంగం రంగనాథుడు, ఇప్పుడు భద్రాచల కోర్టు ఏ రామచంద్ర సాక్ష్యాధారాలని ప్రభుమూర్తి ఒకటే. అంటే కోర్టు ఏ సాక్ష్యాధారాలను తీసుకునే అవకాశం ఉందండి అసలు? కోర్టు ఈ విషయంలో ఏమి తీసుకుంటుందంటే ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో గనక ఇలా కాదు, వీళ్ళెవరో మధ్యలో వచ్చి కావాలనే మార్చారు అనేటువంటి విషయం రుజువైతే ఖచ్చితంగా కోర్టు ఏదన్నా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. నేను పరిశీలించినంత వరకు, నేను ప్రస్తుతం అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకున్నంత వరకు వాళ్ళ దగ్గర పటిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. నేను స్వయంగా 1997లో వచ్చినటువంటి రేడియో కామెంటరీ విన్నాను. అప్పుడు కూడా రామనారాయణుడు అనేటువంటి మాటే ఉంది. ఇటీవల ఎవరో ఫేస్బుక్ లో కూడా పెట్టారు, 1991లో కామెంటరీ చెప్తూ ఉన్నారు. అప్పుడు పెద్దవాళ్ళు చాలా మధురమైన గొంతుతో
ఇక్కడికి ఎంతో మంది భక్తులు చేరుకుంటున్నారు. కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చక్కగా భక్తులను అదుపు చేస్తున్నారు. రామనారాయణుడిగా స్వామి వేదిక మీద విచ్చేస్తున్నారు. ఇదే ఈ ఆలయం యొక్క విశేషం అని చెప్పి కూడా కామెంటరీలో చెప్తూ ఉన్నారు ఓకే అండి. 91లో. ఓకే. మరి అలాంటప్పుడు ఇంకా కావాల్సింది ఏముందండి, ఓకే. చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మంచిదండి. నమస్తే. నమస్తే.